నాయుడుపేటలో సభ భారీ ఎత్తున తరలి వచ్చిన జనం. గ్రామం నా పేరు చల్మడ గారి చెంగారెడ్డి. మా గ్రామంలో నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజే నేను ఇక్కడ మా జెండాన్ని పాతినాము. ఇక్కడ మాకు ప్రజలు బాగా పార్టీకి అండదండలుగా ఉన్నారు. మా గ్రామ ప్రజలు పార్టీకి చాలా ప్రాణాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ప్రాణంతో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలని 2014 నుంచి ప్రాపైతంతో 2019లో సీఎం అయిన తర్వాత మా గ్రామ ప్రజలకి కావాల్సినటువంటి మెండుగా సంక్షేమ పథకాలు బాగా మెండుగా వచ్చినాయి. ప్రశాంతంగా ఉన్నారు. తండోపతండోలుగా ఈరోజు సీఎం సభకి బయలుదేరుతున్నాము. సిద్ధం సభకి బయలుదేరినాము. మాకు మంచి మెజార్టీతో కిల్లివేటి సంజయ్ గారిని గెలిపించాలని మేమంతా మా గ్రామ ప్రజలందరూ వాళ్ళందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు సీఎం సభకి మేము బస్సు యాత్రని పోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని. ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే మా ఎస్సీ ఎస్టీ కులాల అతి తక్కువ చూసేవారు. ఈ జగన్ వచ్చిన గవర్నమెంట్ తర్వాత మా ఎస్టీకి కావచ్చు మా ఎస్సీకి కావచ్చు మాకు డైరెక్ట్గా సంక్షేమ పథకం మా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక జగన్ అమ్మఒడి కావచ్చు, ఒక జగన్ విద్యా దీవెన కావచ్చు, ఒక రైతు భరోసా కావచ్చు, ఒక వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఒక వైఎస్ఆర్ చేయూత కావచ్చు. టోటల్గా ఏపీ గవర్నమెంట్ మొత్తం మీదగా 2.70 లక్షల కోట్లు రిలీజ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన చరిత్రలో నిలిచిపోయాడు. అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ విధంగా ఇంత చేయలేకపోయారు. ఇదే బడ్జెట్, ఇదే లోటు, ఇదే ఆంధ్రప్రదేశ్, మరి ఇంత చేయలేకపోయారు. జగన్ అని చేసి చూపించాడు కదా. అందుకని మా ఎస్సీకి మా ఎస్టీకి సంబంధించి మా తక్కువ కులాన్ని ఏలు చూపించిన ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, సోమిరెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా కులాన్ని ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పడుతుంది, రైతు భరోసా పడుతుంది, అమ్మఒడి పడుతుంది, వైఎస్ఆర్ ఆసరా పడుతుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. మరి ఇంత అమౌంట్ అప్పుడు ఎందుకు కీలాపోయాడు? అందువల్ల ఈ సిద్ధం సభని మేము బంపర్ మెజార్టీ చేసి మా సంజయ్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి చేయాలని జగన్మోహన్ ముఖ్యమంత్రి చేయాలని ఆశిస్తున్నాము. జగన్మోహన్ ముఖ్యమంత్రి వాదాలు కేబినెట్ తరఫున సంజయ్ మంత్రి పోస్టులను బ్రహ్మాండంగా మేము ఆశిస్తున్నాము. దీనికి సంబంధించిన మా చెంగారెడ్డి గారు మాకు సపోర్ట్ చేసి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. అందువల్ల మేము దేశ చెప్పదలుచుకుని ఏముందంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాలు ఖచ్చితంగా మేము రావాలి. 25కి 25 ఎంపీ మేము ఖచ్చితంగా గెలుస్తాం. మేము సిద్ధం. మీరు సిద్ధమా? జై జగన్, జై జగన్, సిద్ధం.